రైట్. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను 2 విడతల్లో నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఎదురయ్యే న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కోవడానికి హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణపై హైకోర్టును మరింత గడువు కోరే అంశంపై కూడా డిస్కషన్ చేయబోతున్నారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు పార్టీల పరంగా నిర్ణయం తీసుకున్న అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. జిల్లా అధికారులకు శిక్షణ, బ్యాలెట్ బాక్సులు, రాష్ట్ర ఎన్నికల సంఘాలతో సమన్వయం లాంటి అంశాలపై కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం అలాగే భట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొనబోతున్నారు. రైట్. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 విడతల్లో నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలపై చర్చించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, ప్రధానంగా ఏ అంశాలు ఈరోజు ముఖ్యమంత్రి చర్చించే అవకాశం కనిపిస్తుంది, ఎవరెవరు పాల్గొంటున్నారు, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ప్రభుత్వం ముందు 2 అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు మరొకటి స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహించాలి, ఎప్పుడు నిర్వహించాలి అనే అంశాలపైన. అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పూర్తి స్థాయిలో గెలుపై లక్ష్యంగా పనిచేయాలని చెప్పి కూడా 3 మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీ వేశారు. అందులో మంత్రి వివేక్ తో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు, ఈ 3తో కూడినటువంటి కమిటీ వేశారు. అంతేకాకుండా బూత్ లెవెల్లో కూడా ఇన్ఛార్జ్ నియమించారు. అయితే ఇన్ఛార్జీలతో పాటు మంత్రులు నిన్న ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన చర్చించారు. అయితే ఈ రోజు మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికల పైన ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో స్థానికంగా పూర్తి స్థాయిలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు లేక పాలన అంటే గ్రామాల్లో పాలన అని చెప్పి గ్రామాల్లో ప్రతి ఒక్కరు చెప్పిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. దాదాపుగా 3 స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, ఫలితాలు వెలువరించాలి అని చెప్పి 30 వరకు కూడా. అయితే మొదట
స్థానిక సంస్థ ఇచ్చడము అంతా అయిపోతుంది. సెప్టెంబర్ 30 లోపు ఫలితాలు కూడా వెలువరిస్తాము అని చెప్పేసి భావించినప్పటికీ ఇటువంటి ఎత్తుకున్నటువంటి అంశం 42% రిజర్వేషన్. ఈ 42% రిజర్వేషన్ అంశం ఇప్పటికీ తేలకపోవడం, ఎందుకంటే అసెంబ్లీ బీసీ కులగణన చేసిన తర్వాత 42% ఇవ్వాలి అని చెప్పేసి కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టడం, ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెట్టడం, దాని తర్వాత అది ఇంకా పెండింగ్ లోనే ఉంటుంది. ఎలాంటి నిర్ణయం కూడా అని చెప్పేసి కూడా తీసుకొచ్చి ఆర్డినెన్స్ కూడా చట్టించి మరొకసారి అది గవర్నర్ కి పంపిస్తాం. ఈ రెండు బిల్లు కూడా పూర్తి స్థాయిలో పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే ఇంతకు ముందు 50% రిజర్వేషన్ క్యాప్ ఏదైతే ఉందో అది ఎత్తివేసి కూడా ఇప్పటికే జీవో జారీ చేసినటువంటి నేపథ్యం 42% అంశాన్ని అంటే 42% బీసీలకు కేటాయిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు 42% రిజర్వేషన్ బిల్లును మాత్రం పూర్తి స్థాయిలో పెండింగ్ లో ఉండడము, అంతేకాకుండా పార్టీ నుంచి కూడా 42% రిజర్వేషన్ ని ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే అవి రెండు పెండింగ్ లో ఉండటంతో మరింత గడువు కోరాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరొకసారి సమావేశం అవుతున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల 40% కి వెళ్తే స్థాయిలో సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించి వెలువరించాలని చెప్పేసి ఏదైతే నిర్ణయం ఇచ్చిందో ఉత్తరప్రదేశ్ దానికి సంబంధించి మరింత అవకాశం అని చెప్పేసి కూడా హైకోర్టుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్న నేపథ్యం అంతేకాకుండా నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన మనం చూసినట్లయితే పూర్తిగా ఇప్పటికే ఇతర ప్రతిపక్ష కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా రైట్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.